బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇప్పుడైతే షార్ట్లీగా వచ్చిన ముచ్చట ఏంటంటే మిత్రులారా, బండి సంజయ్ ఎవరైతే యూనియన్ మినిస్టర్గా కొనసాగుతున్న చాలా వరకు మంత్రులు ఉన్నారో వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలోనే తెలంగాణ రాష్ట్రంలో అగ్గిరాజ్ చేసుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ బండి భగీరథ్ చేసిన వ్యవహారం పైన కేంద్రానికి సెగబుట్టించేటట్టుగా పూర్తి స్థాయిలో ధర్నాలు, రాస్తారోకో, నిరాహార దీక్షలు చేపట్టిన విషయాలు ఢిల్లీ దాకా పాకిన తర్వాత బీజేపీ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత రావడం, బీజేపీ పార్టీ అంటే ఇదా సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని ఇటువంటి కార్యాచరణ చేసుకుంటారా? ఇప్పటిదాకా బండి సంజయ్ ఆయన పైన ప్లస్ బండి సంజయ్ కుమారుడి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, బండి సంజయ్ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎఫెక్ట్ అవ్వబోతుందని చెప్పేసి చాలా వరకు ఈ వార్తలోనే సెగలుగా ఢిల్లీ వరకు చేరడం జరిగింది. దీంతో ఇప్పుడే ఇండియా టుడే టీవీలో లైవ్ టెలికాస్ట్ ముచ్చట ఏంటంటే మిత్రులారా, నరేంద్ర మోడీ అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ తోటి క్యాబినెట్ మీటింగ్ ని అరేంజ్ చేసి అందులోని కొందరు మంత్రులను తీసేస్తే కార్యక్రమంలో ఉన్నారు. అందులోనూ బండి సంజయ్ మొదలుగా ఉండడం, అతన్ని తొందరగా తీసేస్తే పార్టీకి మంచి పేరుంటుంది, తెలంగాణలో మరోసారి మనం బలోపేతన కావడానికి అవకాశం ఉంటుందని దీనిపైన బాగా చర్చలు అయితే వస్తూ ఉన్నాయి. అదే వార్త పరంగా చూసుకునే మిత్రులారా, ఇండియా టుడే టీవీలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ పరంగా చూసుకుంటే, alright, we have breaking news coming in about a possible major reshuffle that we could see in the Modi cabinet. According to sources, discussions around major changes in both the BJP organization and the Narendra Modi-led central government have intensified. Speculations have also increased over a possible reshuffle and expansion of Prime Minister Modi's cabinet and the Union of Council of Ministers. Looking at previous tenures, Prime Minister Modi carried out his first cabinet expansion in November 2014, around 6 months after forming the government during his first term. This was then followed by cabinet reshuffles and expansions in July 2016 and September 2017, during which several ministers. ఈ యూనియన్ మినిస్టర్స్లో ఇప్పటి వరకు 12 ఏండ్లు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉండి. ఇందులోనూ చాలా వరకు యూనియన్ కోర్ మినిస్టర్ చాలా వరకు అత్యాచారాలకు పాల్పడిన రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని బర్త్డే చేసే టైం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా వరకు పార్టీ పేరు చెడిపోతుందని చెప్పేసి కొందరిని తీసేసే కార్యక్రమం దిశగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి వాళ్ళు ఆ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ క్యాబినెట్లో స్పెషల్ బడ్జెట్ అనే ముచ్చట దాని మీద కాకుండా ఎవరైతే పార్టీకి ఆ చెడు పేరును తీసుకొస్తారో అలాంటి వాళ్ళని బర్త్డే చేస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదనే పేరుతోటి చాలా వరకు మినిస్టర్లతోటి నరేంద్ర మోడీ భేటీ కావడం కూడా జరిగింది. అందులోనూ మొదటిగా ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో హోప్స్ పెట్టుకున్న ఇదే నరేంద్ర మోడీ ఆ రోజు తన రాకతోటి చాలా వరకు వ్యతిరేకత ఏర్పడిందని, చాలా వరకు ప్రజల్లో ఉత్సాహం కనిపించలేదని, బండి సంజయ్ అసలుకి ఇన్విటేషన్ లేకున్నా కూడా రేవంత్ రెడ్డి తనను వెనకేసుకొచ్చిందని చాలా వరకు మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్కి ఆలో లేదు ఆ సభకి. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమానికి నరేంద్ర మోడీకి ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను ధర్మం పేరుతోటి దేశాన్ని ఆగం చేస్తూ ఉంటే, నేను ఏదో ఒకటి ముందొకటి వెనకొకటి నడిపిస్తూ ఉంటే బండి సంజయ్ కంప్లీట్గా వాళ్ళ అబ్బాయి చేసిన అత్యాచారంతో బీజేపీ పార్టీ ఇక్కడ కంప్లీట్గా బలహీన అవ్వడంతో అది చూసి తట్టుకోలేక ఎట్లయినా చేయాలి కానీ బండి సంజయ్ని ఈ యొక్క పదవి నుంచి తీసేయాలి, బర్తరఫ్ చేసేయాలి. తెలంగాణ దిశగా చాలా వరకు ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కలిసి ఈ ఇష్యూని పెద్ద ఎత్తులో చూపెడతా ఉన్నారు. అందుకనే ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకుని ఇప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ అరేంజ్ చేసేసి మరి ఈ కొత్త మలుపులకు కార్యాచరణ చుడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పి వీళ్ళంటి వాళ్ళను బర్తరఫ్ చేయాలి, ఆ యూనియన్ కోల్ మినిస్టర్ నుంచి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి చాలా వరకు ఈరోజు క్యాబినెట్ తరహాలో క్యాబినెట్ మీటింగ్ లో చర్చించబోయే అవకాశం ఉందని పలు అంశాల్లో పలు రకాలుగా సోర్స్ అయితే రావడం జరుగుతుంది. నిజానికి బండి సంజయ్ని తీసేయబోతున్నారా? బండి సంజయ్ని తీసేయడం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? లేకుంటే ఆ బీజేపీ వాళ్ళందరూ ఇట్లనే అంటే బీజేపీ పార్టీ అంటేనే మహిళలను ఈ విధంగా అత్యాచారాలు పాల్పడుతున్న రికార్డు ఉందని చెప్పేసి చాలా వరకు గూగుల్ డేటా కూడా మనకు చెప్తున్న విషయం కూడా మనకు కనబడతా ఉంది. ఏదైతే బండి సంజయ్ గారు ఆయన పెట్టిన ఏదైతే ధర్మ సంస్థాపన సభ ఏదైతే ఉందో పాదయాత్రతోటి అక్కడి నుంచి ఆయన ఏందో అర్థమైపోయింది, ఆయన కొడుకు తప్పే చేయలేదంటూ. అందుకంటే బాధితురాలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా దీని మీద రాష్ట్రం మొత్తం ఆ కోడై కూస్తున్నా కూడా బండి సంజయ్ నా కొడుకు తప్పే చేయలేదు, ఒకవేళ నా కొడుకు తప్పు చేసి ఉంటే నేను శిక్ష అతన్ని జైలుకు పంపడానికి సిద్ధమని చెప్పిన ఇదే బండి సంజయ్ గారు ఎందుకని తన కొడుకుని దాచిపెడుతున్నాడని చాలా డౌట్స్ మాత్రం చాలా వరకు వస్తూ ఉన్నాయి. అందుకని బండి సంజయ్ని ఉంచుతారా కూడా మీకేసారంటే మెయిన్ పాయింట్ ప్రధాన పాయింట్ పట్టుకుంటే బండి సంజయ్ని పూర్తి స్థాయిలో తీసే అవకాశం వరకు అయితే ఉంది. ఎందుకంటే కంప్లీట్గా అతన్ని తీసివేయాలి.
తీసేయాలని చెప్పేసి సొంత పార్టీ నాయకులే, సొంత పార్టీ ఎంపీలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే అందరూ వెనుక నుయ్యి తూస్తున్న వ్యవహారం కూడా మనకు కనబడతా ఉంది. తెలంగాణలో ప్రజలు కూడా కోడై కూస్తా ఉన్నారు. ఇటువంటి టికెట్ ఇవ్వడం వల్ల ఆడబిడ్డలకు రాబోయే రోజుల్లో రక్షణ లేకుండా పోతుందనేది చాలా వరకు దీనిపైన ఈ కోర్టులో జరుగుతున్న కొంతవరకు ఆ పూర్తి స్థాయికి బెయిల్ వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసే దిశ అన్ని తెలుసుకున్న తర్వాత తెలంగాణకు బీజేపీ కరెక్ట్ కాదని తేల్చి చెప్పేశారు. అందులోనూ ఇతన్ని రాజీనామా చేయమని చెప్పాలి, లేకుంటే బర్తరఫ్ చేయాలి, లేకుంటే ఇతన్ని సస్పెండ్ చేసే దిశగా ఆ బీజేపీ ప్రధాన నాయకులు అయితే క్యాబినెట్ మీటింగ్ రన్ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంప్లీట్ గా దీనిపైన కూడా క్లారిటీ అనేది సాయంత్రం వరకు రాబోతుంది. మరి మనోడు ఉంటాడా లేకుంటే తీసేస్తారనేది డిసిజన్ అయితే తీసుకోబోతున్నారు.